నారాయణ రెడ్డి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు. మా కల్వకుర్తిలో గత ప్రభుత్వం 240 డబుల్ బెడ్రూమ్స్ స్టార్ట్ చేసింది అధ్యక్ష. అస్తవ్యస్తంగా దాదాపుగా 5 సంవత్సరాలు వాటిని కట్టి కరెంటు లేదు, దానికి రోడ్డు లేకుండే, తర్వాత వాటర్ ఫెసిలిటీ ఇవ్వలేదు, పైప్ లైన్ లేకుండే, ఇవన్నీ ఏది చేయకుండా 5 సంవత్సరాలు కాలయాపన చేసిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మంచి స్కీమ్ కూడా ఇందిరమ్మ ఇండ్లు బీదలకు ఇస్తామని చెప్పినారు. మళ్ళీ కట్టే పరిస్థితి ఉండదు. కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టినటువంటి గత ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితిలో మేము సిడిఎఫ్ నుంచి దాదాపుగా 1.5 కోటి ఖర్చు పెట్టి మళ్ళీ అన్ని కూడా ఫెసిలిటీస్ కల్పించి 240 మందికి అవకాశం మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది అధ్యక్ష. ఆ టైంలో దాదాపుగా 1400 ఇండ్లు బీద వాళ్ళ కోసానికి కట్టిస్తామని చెప్పిన ఆ ప్రభుత్వం అవి తుంగలలోకి బీదలను పట్టించుకోకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకొక విషయం గౌరవ మంత్రి గారికి మీ ద్వారా తెలియజేయడం, పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని మండలానికి ఒక గ్రామాన్ని తీసుకొని ఇండ్లు కట్టమని చెప్పినారు. అందరికీ ఇచ్చే అవకాశం ఉన్నది, ఇచ్చి ఉన్నాం. అయితే ఆ రోజు కొద్దిగా హడావుడిగా జరిగినటువంటి కార్యక్రమంలో కొంతమంది 600 లోపల స్క్వేర్ ఫీట్లు కట్టమంటే కొద్దిగా ఎక్కువ కూడా కట్టినారు. వారికి మరి తెలియనటువంటిది, ఆ రోజు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం కానీ ఆ రిస్ట్రిక్షన్ తెలియక బీద వాళ్ళు కొంత పెద్దగా కూడా కట్టుకున్నారు. దాదాపుగా ఒక 100 స్క్వేర్ ఫీట్లు 200 స్క్వేర్ ఫీట్ల కూడా ఎక్కువ పెట్టినారు. మరి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అది కన్సిడర్ చేసి ఆ బిల్లులు ఇప్పించాల్సిందిగా పైలట్ ప్రాజెక్టు కింద. అదేవిధంగా తెలియకనో తెలిసో కానీ దాదాపుగా బేస్మెంట్ వేసినప్పుడు ఒక 10-20 స్క్వేర్ ఫీట్స్ ఎక్కువ కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది పొరపాటున చేసినటువంటిది, తెలియక చేసినటువంటిది. మరి అలాంటివి మా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో దాదాపుగా ఒక 70 నుంచి 75 మధ్యన ఉన్నాయి. వాటికి బిల్స్ ఇవ్వకపోతే బీద వాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి ముందుకు వచ్చినారు. దాదాపుగా ఒక 1,00,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు పెట్టి ఉన్నారు. వారిని కూడా కన్సిడర్ చేయాలని చెప్పేసి వాళ్ళకి బిల్స్ ఇప్పించాలని చెప్పేసి మరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఆ బేస్మెంట్ చేసిన తర్వాత దాన్ని కట్ చేసి మళ్ళీ వెళ్తే వాళ్ళకు అదనంగా ఖర్చు అవుతుంది. కాబట్టి దాని మీదనే వేసుకోవడానికి స్లాబ్ అవకాశం కల్పించాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇది ప్రతిరోజు కూడా నేను అనుకుంటున్నాను అందరి గౌరవ శాసనసభ్యులకు కూడా అదే సమస్య ఉండి ఉంటుంది. ఆ 70 మంది రోజు ఇంచుమించుగా 5-10 మంది మా చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మేమేం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ప్రభుత్వం దీని మీద మరి ఒక డిసిషన్ తీసుకొని వారికి సాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను మరి రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నా. ఎందుకంటే చాలా అతి బీద వాళ్ళకే మనము ఆ ఇండ్లు అలాట్ చేసినాం కాబట్టి వాళ్ళని కన్సిడర్ చేయాల్సిందిగా. అదేవిధంగా మళ్ళొకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నా, 4,000 ఇండ్లు దాదాపుగా మా కాన్స్టిట్యున్సీకి ఇస్తే L1లో ఉన్న వాళ్ళకే, అంటే అతి బీద వాళ్ళకి ఎక్కడో చిన్న ల్యాండు 70 గజాలు 100 గజాల లోపల ఉన్నటువంటి వాళ్లకు మరి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి గౌరవ మంత్రి గారిని 4,000 ఇండ్లు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. నాకు గౌరవ అధ్యక్షులు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. నేను ఇరిగేషన్ మీద మాట్లాడాలి, నాకు ఛాన్స్ రాలేదు, దీనికి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేస్తారు. దాని తర్వాత నేను ఎక్కువ టైం తీసుకొని 2-3 నిమిషాలు ఒక బర్నింగ్ ఇష్యూ ఉంది చెప్పాల్సి ఉంది, నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు.